ఈ స్టోరీని విన్నాక ఈ వ్యక్తి హ్యాండ్ బ్యాగ్ని ఎవరికి ఇచ్చాడో కామెంట్లో చెప్పండి. సురేష్ అనే వ్యక్తి నైట్ టైం కారులో వస్తూ ఉన్నాడు. అప్పుడే తనకి రోడ్లో కీర్తి అనే అమ్మాయి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సురేష్ ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తాడు. సురేష్ కీర్తిని తన ఇంట్లో డ్రాప్ చేసి కొంత దూరం వెళ్ళాక కీర్తి తన హ్యాండ్ బ్యాగ్ని కారులోనే మర్చిపోయిన విషయాన్ని గమనిస్తాడు. సురేష్ తిరిగి కీర్తి ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ని కొడతాడు. లోపల నుండి కీర్తి వాళ్ళ అమ్మ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆమె ఎవరు బాబు మీరు అని అడిగింది. దానికి సురేష్, ఆంటీ మీ అమ్మాయి అనుకుంటా, తన హ్యాండ్ బ్యాగ్ని నా కారులోనే మర్చిపోయిందని చెప్పి హ్యాండ్ బ్యాగ్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నైట్ సురేష్ ఒక టీ షాప్లో టీ తాగుతూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి కీర్తి వస్తుంది. సార్, నిన్న రాత్రి నా హ్యాండ్ బ్యాగ్ని మీ కారులోనే మర్చిపోయాను అని చెప్పింది. దానికి సురేష్, అవును మేడం, కానీ నిన్న రాత్రే ఆ బ్యాగ్ని మీ అమ్మగారికి హ్యాండ్ ఓవర్ చేసేసాను, మీకు ఇవ్వలేదా అని అడుగుతాడు. అప్పుడు కీర్తి చెప్పిన మాటలు విన్న సురేష్కి పెద్ద షాక్. ఏంటి సార్ మీరు చెప్పేది? బ్యాగ్ని మా అమ్మకి ఇవ్వడం ఏంటి? మా అమ్మగారు 2 సంవత్సరాల క్రితమే చనిపోయారు. నిన్నే మా అమ్మ యొక్క డెత్ యానివర్సరీ డే.